హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో మరో వీకెండ్ రావడంతో బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన నాగార్జున హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్తో ఫుల్ గరంగా మాట్లాడటం అయితే జరిగింది. ఈ సమయంలో డెమాన్ పవన్తో మాట్లాడుతూ, డెమాన్ పవన్, నీకు ఉన్న శక్తికి, నువ్వు ఆడిన ఆటకి హ్యాట్స్ ఆఫ్, టేక్ ఏ బౌ అంటూ వంగి మరీ టేక్ ఏ బౌ చెప్పడం ఇక్కడ నిజంగా ఆశ్చర్యపోవాల్సిన అంశం. దీంతో ఆడియన్స్ అందరూ కూడా లేచి మరీ క్లాప్స్ ఒక నిమిషం పాటు కొడుతూనే ఉన్నారు. దీంతో ఇంట్లో ఉన్న వారికి ఏం జరిగిందో, అసలు ఏమవుతుందో అర్థం కాని స్థితిలో దిక్కులు చూస్తూ ఉండటంతో నాగార్జున ఒక వీడియో ప్లే చేసి చూపించడం అయితే జరిగింది. ఆ వీడియో ఏమిటి అంటే, కట్టు పడగొట్టు టాస్క్లో భాగంగా ఇమ్మాన్యుయల్ని, భరణిని ఒకరిని కాల్తో ఒకరిని చేత్తో ఆపి పట్టుకున్న విధానం అయితే అస్సలు నా భూతో నా భవిష్యత్ అని చెప్పవచ్చు. ఎందుకంటే భరణి ఒక స్పోర్ట్స్ మ్యాన్, అలాగే స్ట్రాంగ్ మ్యాన్. ఇమ్మాన్యుయల్ కూడా బాడీ ఫిట్గా ఉండకపోయినా కూడా స్ట్రాంగ్ చాలా ఉంటుంది, స్ట్రెంగ్త్ అనేది. సో కాబట్టి వారిద్దరిని ఒక్కడే ఆపిన విధానం చూపించిన తర్వాత మనోడికి బాహుబలి రేంజ్లో ఎలివేషన్ వచ్చింది అని చెప్పవచ్చు. ఫిజికల్ టాస్క్లో 100కి 1000% పెట్టి కష్టపడే నువ్వు కేవలం పులిహోర యాంగిల్తో మాత్రమే కొంచెం నెగిటివ్ అవుతున్నావు. టాస్కులు అయితే దుమ్ము రేపి పడేస్తున్నావు డిమాండ్ అంటూ డిమాండ్ అయితే పొగడడం జరిగింది. అయితే ఆ తర్వాత డెమాన్ ఇతర ఆట గురించి మాట్లాడుతూ, నువ్వు టాస్కుల్లో మాత్రమే పర్ఫార్మెన్స్ ఇస్తున్నావు, కానీ ఆ తర్వాత రీతుతో కలిసి నువ్వు మాట్లాడే విధానం కానీ, అక్కడ మీ ఇద్దరి మధ్య జరిగే డిస్కషన్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం పరమ చెత్తగా ఉన్నాయి. చూడటానికి కూడా కనీసం జనాలు ఇష్టపడటం లేదంటే నువ్వే అర్థం చేసుకో ఇక మీరిద్దరూ కలిసి ఏం చేస్తున్నారు. అలాగే నీకు ఒక స్టాండ్ తీసుకోవడం కూడా రాదు డెమాన్. రీతు మాధురి మధ్య గొడవ జరిగే సమయంలో మీ ఇద్దరి రిలేషన్ అన్హెల్తీ అని మాధురి అంటూ ఉంటే అందులో నువ్వు కూడా ఉన్నావు కదా. ఎవరిది అన్హెల్తీ బాండింగ్ అని నువ్వు కనీసం క్వశ్చన్ అన్నా రైజ్ చేసావా? చెయ్యాలి కదా. అదే కదా అక్కడ రీతు అడుగుతూ నాకు రచ్చ చేసింది. ఈ వీక్ అంతా కొంచెంగా మీ ఇద్దరు గొడవ పడడానికి కారణం కూడా అదే కదా. నిన్ను ఇన్వాల్వ్ చేసి అన్నప్పుడు నువ్వు అడగాలి కదా డెమాన్ అంటూ గట్టిగా అనడంతో, సారీ సార్, అక్కడ అందరూ అంటున్నారు, మళ్ళీ నేనేమైనా అంటే అంటూ చిన్నగా మాట్లాడటంతో, నువ్వేమైనా అంటే మాధురితో గొడవ పెట్టుకోవాలి అనేనా? కానీ అక్కడ రీతుని, నీ గురించి, మీ బాండ్ గురించి ఏమన్నా నీకు అవసరం లేదా అంటూ డెమాన్కి అయితే ఇచ్చి పడేస్తున్నాడనే చెప్పాలి. ఏదేమైనా కూడా ఈ సీజన్లో మొదటిసారి డెమాన్ని నాగార్జున అప్రిషియేట్ చేయడం, ఈ రేంజ్లో వీడియో ప్లే చేసి మరీ చూపించి అందరికీ డెమాన్ ఎంత ఫిజికల్ స్ట్రాంగో చెప్పడం నిజంగా గ్రేట్ అని చెప్పవచ్చు. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్నరీ.